జనవరి 9 దేవుని వాగ్దానం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభువుని బట్టి క్షేమంగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీ మధ్యకు మరి ఒక పర్యాయము వాక్య రూపేణ స్వరం ద్వారా రావడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభువులో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ఎంతో గొప్పవాడు. అనంతమైనటువంటి జ్ఞానం కలిగిన ఆ గొప్ప దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవడానికి మన మానవ ఆలోచనలు ఏమాత్రం కూడా సరిపోవు. అటువంటి అనంతమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు నిన్ను నన్ను మనము ఆయనలో ఇమిడింపోవడానికి గాను ఈ లోకానికే ఆయన ఎత్తించాడు. అటువంటి ప్రభువు చెప్తున్న మాట కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు వారు అంటున్నాడు, నేను పరిపూర్ణుని కనుక మీరును పరిపూర్ణులై ఉండి. పరిపూర్ణత మానవునికి ఎట్లా సాధ్యం? మానవుడు అన్ని విషయంలో పరిపూర్ణుడిగా ఉండగలడా? మానవుడు అన్నీ క్రీస్తు వలె తండ్రి, పరలోకం ఉన్నటువంటి తండ్రి యొక్క కుమారుని వలె పరిపూర్ణత తీసుకురాగలడా? అది ఎట్లా సాధ్యమవుతుంది అని ఆలోచన చేస్తే మానవ ఆలోచనకు ఏమాత్రం అందనిది. అది పరిపూర్ణత అనేది మానవునికి ఏమాత్రము కూడా సరిపోనిది. పరిపూర్ణతలోనికి మానవుడు ఎప్పుడూ కూడా రాలేడు. అలాంటి గొప్ప గుణము, ఉన్నతమైనటువంటి ఆలోచన ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు పరిపూర్ణతలోనికి రాగలవు. మానవునికి కూడా పరిపూర్ణతలోని ఉండడానికి సంపూర్ణంగా సాధ్యమవుతుంది అని వాక్యము చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. అది ఎలా అంటే, ఎవడైతే వాక్యాన్ని గైకొంటాడో దైవంతో మాత్రమే అది సాధ్యం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ అని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ అది తనంతట తాను ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేడు. కానీ ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో వాళ్ళల్లో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమవుతుంది. దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో నువ్వు అన్ని విషయంలోనూ పరిపూర్ణుడిగా ఉండగలుగుతావు. అందుకే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచనది, ఎంత అద్భుతమైనటువంటి ప్రేరణ, ఎంత గొప్ప పిలుపు. ఈరోజు నీవు నేను అలాంటి పరిపూర్ణతలోనికి రావాలని నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ కోసం ఆతృత పడతా ఉన్నాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆ పరిపూర్ణత వైపు అడుగులు వేస్తావని ఆయన ఎంతో ఆకాంక్షిస్తూ ఉన్నాడు. మరి అలాంటి అడుగుల కోసం ఈరోజు ఒక తొలి అడుగు వేయగలవా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపాభాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నత నామానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. ఈ నూతన దినం బిడ్డల జీవితంలో పరిపూర్ణతలో నడిపించండి, ఆశీర్వదించండి. ఏదైనా ప్రయాణాల్లో, పనులలో అన్నిటిలో వారికి తోడుకోండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సమస్యలన్నీ తొలగించండి, అనారోగ్యం తీసివేయండి, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అన్నీ అనుగ్రహించండి. అన్ని విషయాల్లో పరిపూర్ణతలో నీ వాక్యం గైకొనడం ద్వారా వారికి అనుగ్రహించండి. ఈ దినం జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకునే బిడ్డలను దీవించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందండి. ప్రియులు కోల్పోయిన వారికి ఆదరణ దయచేయండి, ఆశీర్వదించండి. క్రీస్తు పేటాడు విడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య దీవెన, ఆ పరిపూర్ణత మీ అందరికీ నిరంతరం అనుగ్రహించునుగాక. ఆమేన్.